హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకు కావాల్సింది మనకు దక్కాలంటే ముందుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మన స్నేహితులు, మన బంధువులు వీళ్ళందరూ మారాలి. మనకు అనుకూలంగా మారాలి. ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ముందుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన స్నేహితులు, మన బంధువులు మారాలంటే మనం చేయవలసిన ఒకే ఒక్క పని, మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మన మైండ్ సెట్ మనకు ఏది కావాలో దాన్ని పొందే విధంగా, దాని గురించి ఫోకస్డ్గా ఉండే విధంగా మార్చుకోవాలి. మన మైండ్ ఎప్పుడూ కూడా మనం దేని గురించి అయితే చాలా తీవ్రంగా ఒక తపనతోటి ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించిన వాటిని మాత్రమే గుర్తిస్తుంది, మనతోటి దాన్ని పొందే విధంగా ఆ పని చేయిస్తుంది. సో ఇప్పుడు మీకు ఏం కావాలో కరెక్ట్గా నిర్ణయించుకోండి. మనకు కావాల్సింది ఇప్పుడు కూడా పొందటానికి మనం పాజిటివ్గానే ఆలోచించాలి, పాజిటివ్గానే పని చేయాలి. అప్పుడే మనకు కావాల్సింది మనకు దక్కుతుంది. దాని నుండి వచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని మనం మనసారా అనుభవిస్తాము. ఇంకొక మార్గంలో, చెడు మార్గంలో కూడా మనకు కావాల్సింది మనం పొందవచ్చు, కానీ దానివల్ల అస్సలు ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అట్లాంటి పొందటం వల్ల, అలాంటి చెడు మార్గంలో మనకు కావాల్సింది మనం పొందటం వల్ల కేవలం మన ఒక్కలమే కాదు నాశనం అయ్యేది, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, తరతరాలు నాశనం అవుతూనే ఉంటారు. మనకు కావాల్సింది పొందటానికి చాలా సులభమైన పద్ధతి ఉంది. అది మన పురాణాలలో ఉంది, సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి కూడా ఉన్నది. మన మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకుంటే, సమృద్ధిగా ఉంచుకోగలిగితే, మనం ప్రశాంతంగా ఉండగలిగితే, మనం ఏదైతే కావాలని మనసారా కోరుకుంటున్నామో అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. దీనికోసం ఏం చేయాలంటే మూడే మూడు మాటలను పదే పదే మననం చేయండి. నాకు డబ్బు కావాలని కోరుకుంటున్నాను. డబ్బుకు సంబంధించిన మూడు మాటలను పదే పదే మననం చేస్తాను. ప్రతిరోజు ఒక అరగంట సేపు ఈ 3 మాటలను మననం చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మన మైండ్ డబ్బు గురించి పాజిటివ్గా మారిపోతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఇక్కడ క్రియేట్ అయిన పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని, మన సొంత ఇంట్లో మన తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు, చివరికి మనమే కావచ్చు, ప్రతి ఒక్కరము మనల్ని ధనవంతులు చేయడానికి ఉపయోగపడతారు. ఆ విశ్వమే మన కోసం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనకు ఇక్కడ పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ మనల్ని ధనవంతులు చేయటానికి మనం ఏం చేయాలో, మన చుట్టూ ఉన్న వారిని మనకు అనుకూలంగా ఎలా మార్చాలో అదే చేస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఒక్కటే, మీకు కూడా డబ్బు కావాలనుకుంటే డబ్బు పట్ల, డబ్బుకు సంబంధించిన పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసుకోండి. పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ అంటే ఏమనుకుంటున్నారా? డబ్బు నాకు సులభంగా అందుతుంది, నేను డబ్బు సంపాదించే తెలివితేటల్ని సమృద్ధిగా కలిగి ఉన్నాను, ఇలాంటి మాటల్ని పదే పదే మనలో అనుకోవటమే. వీటి వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి. డబ్బును ద్వేషించకూడదు, డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు, డబ్బు నా దగ్గర ఉందనే గర్వం ఉండకూడదు. ఇలాంటి మాటలు లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. డబ్బును నువ్వు వృధాగా ఖర్చు పెడుతున్నావా, లక్ష్మీదేవికి నువ్వంటే ఇష్టం పోతుంది. డబ్బును సరిగ్గా ఉపయోగిస్తే, అవసరం ఉన్న చోట మాత్రమే ఉపయోగిస్తే లక్ష్మీదేవికి నీ పట్ల గౌరవం, ప్రేమ పెరుగుతుంది. నిన్ను ఒక కన్న బిడ్డలా చూసుకుంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే నిన్ను కన్న బిడ్డలా చూసుకుంటుందో ఆ దేవి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుంది అష్టైశ్వర్యాలతోటి. మరి పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్లయితే నేను ఇప్పుడు నీకు 3 మాటలు వినిపిస్తున్నాను.
ఈ 3 మాటల్ని ఒక అరగంట సేపు మనసు పెట్టి పదే పదే విను. నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి విను, వీడియో చివరి వరకు విను. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని.
నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని.
నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని.
నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది.
నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని. నేను ధనవంతుడిని. నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. నేను 100 కోట్ల సంపదకు అధిపతిని.